టీఆర్ఎస్ నేతల చేరికలు బీజేపీలో కాకరేపుతున్నాయి. నగేష్, సైదిరెడ్డి చేరికను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. నగేష్ను బీజేపీలో చేర్చుకోవడంపై ఆదిలాబాద్ నేతలు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకే మహేశ్వర్ రెడ్డి, రామారావు పాటిల్, పాల్వై హరీష్ మద్దతు పలుకుతున్నారు. కాసేపట్లో బిఎల్ సంతోష్ను కలవబోతున్నారు ఆదిలాబాద్ నేతలు. బిఎల్ సంతోష్ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. సైదిరెడ్డి చేరికపై బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ కార్యకర్తలపై రాళ్లదాడులు చేయించి కేసులు పెట్టించిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. సైదిరెడ్డి చేరికను బండి సంజయ్ వ్యతిరేకిస్తున్నారు. సైదిరెడ్డి చేరిక ఇష్టం లేకే నిన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారని పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నేతల చేరికలు బీజేపీలో కాకరేపుతున్నాయి. నగేష్, సైదిరెడ్డి చేరికను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ లో ఉన్న నేతలు బీజేపీలో ఉన్న నేతల్ని వ్యతిరేకించడం కానీ, వారిపై కేసులు పెట్టడం కానీ, బహిరంగంగా దాడులు చేయడం కానీ జరిగాయి. ప్రస్తుతం నగేష్ అలాగే ముఖ్యంగా ఇటు సైదిరెడ్డి ఈ ఇద్దరు నేతల చేరికలను ఇటు నల్గొండ అలాగే ఆదిలాబాద్ జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో పార్టీని వ్యతిరేకించి పార్టీ నేతలపై కేసులు పెట్టిన వారిని మళ్ళీ ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారు, అలాగే వారికి ఏ విధంగా టికెట్లు కేటాయిస్తారు. లోక్సభ ఎన్నికల బరిలో ప్రస్తుతం నల్గొండ నుంచి సైదిరెడ్డి పేరు వినిపిస్తోంది, అలాగే ఆదిలాబాద్ నుంచి నగేష్ పేరు వినిపిస్తోంది. సో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాతినిధ్యం కల్పించకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన నేతలకి, అది కూడా పార్టీపై వ్యతిరేకంగా గతంలో ఆందోళనలు నిరసనలు చేసిన వారికి ఎట్లా స్థానం కల్పిస్తారని చెప్పి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బిఎల్ సంతోష్ ని కలిసి వారి అభ్యంతరాలని ఇటు ఆదిలాబాద్ బంజారా నేతలు నగేష్ చేరికపై సంబంధించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సో బిఎల్ సంతోష్ ని కలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటాం, పార్టీలో ఉండడమా వేయటమా ఏం చేయాలి అన్న దానికి సంబంధించి కూడా వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోబోతున్నారు. రైట్, థాంక్యూ గోపి.